కానీ ఎందుకు ఇంకా జూబ్లీ హిల్స్ టికెట్ నాకే కావాలని అడగడంలో అర్థం ఏంటి? ఎలక్షన్ వచ్చిందని అడుగుతున్నాం, దింపి అడుగుతలేం కదా. ఎవరిని అడగట్లా? గోపీనాథ్ గారు అకాల మరణం చెందిన పాపం, ఆయన సర్వీసులు అయినారు, ఆత్మకు శాంతి కలగాలి, అది వేరే విషయం. ఆయనతో నేను సంబంధాలు అట్టేం లేదు. నేను పార్లమెంట్లో ఉంటే ఆయన ఉండే కదా, ఉన్నారు కదా ఆయన. మొన్ననే జూబ్లీస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకో అన్నా అని చెప్పి ఆయననే తీసుకొని నాకు ఇచ్చి పంపించాడు. మళ్ళీ అది ఏం అభిమానం, మెంబర్షిప్ మా పిఏని అడగండి, ఫోటోలు గిట్లు తెప్పించుకొని ఆయన్నే ఇచ్చిండు. అన్న ఏంది ఇలా క్లబ్లో ఉండాలి మీరని. అంటే నేను చెప్తున్నా, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఎలక్షన్ అప్పుడు రాజకీయం, నా పార్టీ నేనంటారు, ఆయన పార్టీ ఆయన జిందా. మీకు ఎవరన్నా ఆలోచనతో మీరు నాకు కావాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నారా, లేకపోతే నేను రైస్లో ఉన్నాను అని చెప్పి చెప్పుకోవడానికి మీరు కాంగ్రెస్ అధిష్టానం ముందు మాట్లాడుతున్నారా? ఆ ప్రాంతంలో మీరు పోయి అడగండి. రైట్, అది అన్ని కులాల వారికి నీ సేవలు అందించిన వాడిని, ప్రజల మధ్య సర్వే అంటారు కదా. అవును, నన్ను ఎంబడేసుకొని తిరిగేది సర్వేలో నేను ఎంతమంది సలాంలు కొడతా, ఎంతమంది నమస్తే, నేను ఎంతమంది అది చేస్తాను తెలుసా కదా. ఊపు నన్ను ఇంట్లో ఉండబెట్టి కోడిని కమ్మినట్టు కమ్మి మీరు సర్వేలు చేస్తే ఎట్లయితుంది? రైట్, ఎంబడేసుకొని మంత్రులు ఆడ ఇన్ఛార్జ్ చేసి ఎంబడే తొలకపోతే తెలుస్తలే మంత్రులు మీ పేరుందా, ఉన్నదో లేదో ఏమున్నదో తెలియదు. నేనైతే నా సర్వే ఏంటంటే, నేనే ఒక అంజన్ కుమార్ యాదవ్ పార్టీకి ఈ జీవం కష్టకాలం నుండి దాన్ని గట్టిగా పునాది వేసి రాయి లెక్క నిలబడితేనే ఈరోజు దాని మీద ఫ్లోర్ అన్న వేసుకోనికే పెట్టినని అంటాం. అది ఆ మనిషిని నేను. ఎందుకని మీ పేరు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారా, లేకపోతే ఏమైతుందో అది భగవంతుడు చూస్తాడు. ఎన్ని వచ్చినా ఏమైనా కానీ దేవుడు అన్నట్టు ఉన్నాడు కదా. రేవంత్ గారికి మీకు పడదా? రేవంత్ గారికి పడుతుంది, ఎందుకు పడదు? మీకు మంచిగా పడుతుంది. ఇప్పటి వరకు ఆయన కాదంటలే మేము. మీకు మంచి మిత్రుడు, మొన్న మీ అనిల్ గారికి ఇచ్చింది ఆయనే, కాదంటే నో డౌట్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు నేను వద్దంటున్నా. ఇంట్లో పెద్దోని పెళ్లి కానీ చిన్నోని చేస్తారా? చేయరు. నాది ఇంత సేవలు అందించడానికి మీరు పరదాగా ఇంకేమో చేస్తా అంటే ఎట్లా? ఎంపీగా ఇచ్చాం కదా 2 సార్లు ఇచ్చి గెలిచినా, పార్టీని గెలిచినాం కదా. అది కాంగ్రెస్ సీట్ లేకుండే, దత్తాత్రేయ 20 ఏళ్ళ నుంచి పాకిపోయిన సీట్ అది. దాని మీద నేను గెలిచి వచ్చిన సిటీలో.